ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో వాడివేడి చర్చ. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయ పనులు ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామని వ్యాఖ్య. పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున ప్రకటన. అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో హిట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ బ్రాండ్ ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు. గతంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ను గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పక్కన పెట్టి వాళ్ళు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. బరి తెగించి తప్పులు చేసి ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 4,500 కోట్లతో 7 కోట్ల పని దినాల్లో 30,000 పనులు ప్రారంభించామని, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న పవన్ దానిపై విచారణ చేస్తున్నామన్నారు. జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టామన్నారు. వ్యవసాయ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేసి అంశం పరిశీలిస్తామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజుల పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 5,400 కోట్ల రూపాయలు వేస్, మెటీరియల్, కాంపౌండ్తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం 13,000 కోట్లు దారి మళ్లించిందని, ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపౌండ్ రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్షుడు. 7 crore మ్యాండేస్, 30,000 పనులు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం.
అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. కానీ చాలా కొంచెం లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మటు ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పని చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ప్రజా పద్దుల కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తుందని, అందుకే ఈ ఎన్నికలను బాయ్కట్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో తప్ప 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గర నుండి కోల్గేట్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం అన్ని పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు. మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికే ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తూ వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పీఏసీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా పీఏసీ చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పీఏసీ చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మొన్న
మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పయ్యవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, ఎటువంటి సంబంధం లేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుండి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, దీనిపై జగన్ కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారని ఎద్దేవా చేశారు. నిజంగానే చెల్లెలపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుండి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి గాడిదలు కాసారా అని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని, మీరిప్పుడు చెల్లెలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనకు సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అదేవిధంగా గతంలో తన విషయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ కి చెల్లెలపై ప్రేమ ఉందా, అసలు సిగ్గుందా అంటూ మండిపడ్డారు. మళ్లీ తన వీడియోనే ప్లే చేసి మైలేజ్ వచ్చేటట్లు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ కి పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని, తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారని దుయ్యబట్టారు. మీకు మీరే సాటి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, చీకటి పాలన నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుందని మంత్రి తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ప్రోస్టోడాంటిక్ సొసైటీ 52వ జాతీయ సదస్సును మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని
మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 52 ఏళ్ల క్రితం ఇద్దరితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం 15,000 మందితో పనిచేస్తుందన్నారు. దంత వైద్య రంగంలో అనేక మార్పులను ఈ సొసైటీ తీసుకొచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, చీకటి పాలన నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుందని మంత్రి తెలిపారు. ఇండియన్ ప్రాస్థోడాంటిక్స్ సొసైటీ వాళ్ళ 52వ వార్షిక సమావేశాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం సంతోషకరం. ఇవాళ 52 సంవత్సరాలుగా డెంటిస్ట్రీ రంగంలో, దంత వైద్యంలో విశేష సేవలను అందిస్తూ పేషెంట్ల, పేదల మొహాల్లో చిరునవ్వులు పూయిస్తున్న IPS ఇండియన్ ప్రాస్థోడాంటిక్స్ సొసైటీ సభ్యులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 52 సంవత్సరాల క్రితం ఒకరిద్దరితో మొదలై ఇవాళ 15,000 మందితో ఒక వటవృక్షంలాగా ఎదిగి దేశవ్యాప్తంగా కూడా దంతరోగ సంబంధిత వ్యాధులకి పరిష్కారాన్ని చూపిస్తూ ప్రజల్ని, పేదల నవ్వుల్లో, మొహాల్లో చిరునవ్వులు అందిస్తూ వాళ్ళ మిస్సింగ్ టూత్ ఏదైనా ఉంటే వాటిని మళ్ళీ సరిచేస్తూ, అలాగే ఇతరత్ర నోటి సంబంధిత వ్యాధుల్ని, అవకతవకలను కూడా సరిచేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, 5 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం గురించి, ఏ రకంగా 5 సంవత్సరాలు 20 సంవత్సరానికి రాష్ట్రం వెనక్కి నెట్టవేయబడింది, అయినప్పటికీ కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆరోగ్య రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎటువంటి మార్పులను తీసుకొస్తున్నారు, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గత 10 సంవత్సరాల్లో వైద్య రంగంలో వచ్చిన సమూలమైన మార్పుల్ని ఈ సందర్భంగా వారికి వివరించడం జరిగింది. ఇవాళ వైద్య రంగంలో ఆయుష్మాన్ భారత్ అనేది ఒక విప్లవాత్మకమైనది. దాదాపు 10,45,00,000 కుటుంబాలకి, అంటే 55 కోట్ల మందికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్య సాయం అందించడం చిన్న విషయం కాదు. రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అతి త్వరలోనే 25 లక్షల రూపాయల వైద్య సహాయం అందించేదానికంటే టెర్షరీ హెల్త్ కేర్కి కూడా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కూడా ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం ఎన్టీఆర్ వైద్య సేవ కింద. ఆ విషయాలన్నిటి కూడా వివరించడం జరిగింది. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఈ నెల 25న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. దీని కొరకు మండల పరిషత్ కార్యాలయం నందు బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. YMCA యూత్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఈ శిబిరం నందు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నారు. విజయవాడకు చెందిన సెంటినీ ఆసుపత్రి సౌజన్యంతో రక్తపోటు, మధుమేహం, ECG, ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ MPP షేక్ జబీన్ తో పాటుగా అధికారులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పి శివాజీ, మంచికలపూడి వెంకటేశ్వరరావు, అద్దేపల్లి జయరాజ్ పాల్గొన్నారు. 25/11/2024 దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ది YMCA యూత్, అలాగే ది లేమాన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ గుంటూరు వారు, అలాగే GGH గుంటూరు వారు సెంటినీ వాళ్ళ ద్వారా ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ క్యాంపులో అన్ని వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు కనుక ఈ సదవకాశాన్ని దుగ్గిరాల మండల గ్రామ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాం. దుగ్గిరాల మండలంలోని మంచికలపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 25వ తేదీ సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. విజయవాడ సిగ్నరీ హాస్పిటల్, LEF సంస్థ, YMCA మంచికలపూడి యూత్, GGH గుంటూరు వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంచికలపూడి, మోరంపూడి, కొండూరు, పెనుమూలి, దుగ్గిరాల, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. YMCA యూత్ మంచికలపూడి వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. 25/11/2024 కాబట్టి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచికలపూడి, కొండూరు, పెనుమూలు, దుగ్గిరాల, మోరంపూడి ఈ ప్రజలంతా వచ్చి దాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రధాన రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళగిరి నుండి నిడమరు రోడ్డు పనులను ప్రారంభించి రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 860 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని, రోడ్లు సక్రమంగా ఉంటే టూరిజం పరిశ్రమలు అభివృద్ధి పథంలో ఉంటాయని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో
13,000 కిలోమీటర్లకు గాను 47 కోట్ల రూపాయల నిధులను పీపీపీటీ విధానంలో ఓ ఏజెన్సీకి ఇవ్వడం జరిగిందని, గతంలో ఎవరైతే కాంట్రాక్టర్ పనులు చేశారో వారికి నగదు చెల్లించలేదని, వారికి అండగా నిలిచేందుకు ఓ ప్రణాళిక రూపొందించామని, దాని ప్రకారం శుక్రవారం, శనివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని అందరు కాంట్రాక్టర్లకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి తెలియజేశారు. నిడమర్రు రోడ్డు పనులకు సంబంధించి కొంత నగదును 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని, 121 కోట్లతో జిల్లా మొత్తంగా గుంతలు లేకుండా పనులు చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వంలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ రోడ్లను ఎక్కడా గుంతలు లేకుండా చేసేందుకే ముఖ్యమంత్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజధానికి ఈ మార్గం మరింత ఉపయోగకరంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్కడైతే ఈ యొక్క ఎన్డీబీ వర్క్స్ కానీ, ఇంకా నేషనల్ హైవేస్ కానీ, హైవేవ్ కానీ, పార్ట్ హోల్స్ కానీ, వీటి మీద మొన్ననే 890 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలకు పైగా పార్ట్ హోల్స్కు రిలీజ్ చేసి అవన్నీ కూడా ప్రతి గ్రామాన కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు దాదాపుగా 121 కోట్ల వరకు ఇది మొత్తం జిల్లాలో 121 కోట్లతో ఇక్కడ ఇది వర్క్ వచ్చేసి 25.14 కోట్లు, ఇంకొక వర్క్ వచ్చేసి మొత్తం 51.06 కోట్లతో ఎన్డీ వర్కులు బీవీఎస్ఆర్ కానీ కాంట్రాక్టర్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో డబ్బులు వస్తాయో రావో అని చెప్పేటువంటిది 5 సంవత్సరాల నుంచి కూడా పని చేయకపోతే కాంట్రాక్టర్లు అందరినీ కూడా కూర్చోబెట్టి వారికి ఉన్న సమస్యలన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా చేయండి, మీకు ఏదైతే ఈ కాంట్రాక్టర్లకు ఎక్కడ ఇబ్బందులు రావు అని చెప్పిన తర్వాత వాళ్ళు మొట్టమొదట పెడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఒకళ్ళు బీవీఎస్ఆర్ కంపెనీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే రహదారులన్నీ కరెక్ట్గా పనిచేసి అన్నీ వస్తాయో అప్పుడే మనకు అన్నీ కూడా ఏవైనా పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక పరిశ్రమలే కాదు, టూరిజం శాఖ కూడా డెవలప్ అవుతుంది. అన్ని విధాల ప్రజలకు అసౌకర్యం లేకుండా త్వరలోనే రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రం చేసుకొని ఇంకా కొత్త రహదారులు పీపీపీ మోడల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలు ఎన్నిక చేసుకున్నాము. 47 కోట్లు కదా, 47 కోట్ల కాంట్రాక్ట్ పీపీపీ మోడల్లో కూడా 13,000 కిలోమీటర్లకు అవి కూడా అన్నీ కూడా ఒక ఏజెన్సీకి పీపీపీ మోడల్ చేయాలని చెప్పి ఫీజబిలిటీ ఎంత అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ కూడా పీపీపీ మోడల్ కూడా 13,000 కిలోమీటర్లకు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఒక 2 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఇవి కాకుండా ఎన్హెచ్ హైవేలు కూడా ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా కన్వర్షన్కి పెట్టాము. వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మంచి రహదారులు ఇచ్చి రాష్ట్రాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్న టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రోడ్లను శాంపుల్గా చూసుకునేవారు. అంటే ఏ విధంగా వేశారు ఈ రోడ్లు, ఏ విధంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వంలో. మళ్ళీ మొన్న జరిగిన 5 సంవత్సరంలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అసెంబ్లీలో కూడా కానీ ఇంకా 2 చోట్ల మన మీద జోకులు వేసుకుంటూ ఉన్నారు. కేటీఆర్ గారు అదే జోకులు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎట్లుంటున్నాయి, ఏ విధంగా ఉన్నాయని చెప్పి, అంటే అంత అధ్వాన స్థితికి రావడంతో పరిశ్రమలు కూడా తరలిపోయినాయి. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని వీధి కుక్కల బెడద నివారించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ చెప్పారు. గత వైసీపీ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి కన్నా అవినీతి పరిపాలన కొనసాగిందని ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని వీధి కుక్కల నియంత్రణలో భాగంగా కాజా గ్రామంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ప్రారంభించగా రాష్ట్ర పద్మశాలియా కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ ఆలిం బాషా, మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కుక్కల బెడదపై ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్తో వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. నియంత్రణలో భాగంగా యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ సెంటర్లో వీధి కుక్కల నివారణకు ఆపరేషన్ వ్యాక్సినేషన్స్ వేసి 5 రోజులు డాక్టర్లు పర్యవేక్షించిన తర్వాత తిరిగి ఆయా ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కన్నా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిపై అమెరికాలో కోర్టులో కేసులు నమోదు అయ్యాయని ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా విద్యాశాఖ, ఐటీ శాఖ అమాత్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనేక కంప్లైంట్స్ డాగ్స్ మీద రావడం జరిగింది. ఈ డాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో
పిల్లల్ని విపరీతంగా కరవడం చెయ్యటం, అలాగే బళ్ళు వెనకమాల 2 వీలర్ బళ్ళు వెనకమాల పట్టము, అదేవిధంగా కార్లు వెనకమాల కూడా పట్టము, అట్లాగా విపరీతమైన టార్చర్ ఈ నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గంలో అసలు ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక అంచనాకి రమ్మని చెప్పిన మీదట 6,000 డాగ్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్పడంతో వీళ్ళ ముందు ఈ డాగ్స్ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఎతకాలి అనే ఉద్దేశంతో SNEH యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ఆ యొక్క సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఒక సెంటర్ని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ప్రతి డాగ్కి ఏదైతే తీసుకొస్తారో ఆ డాగ్కి స్టెరిలైజేషన్ చేసి ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా చేసి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఇక్కడ జాగ్రత్తగా ఆ డాగ్ని చూసుకొని ఆ తర్వాత అది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారో ఆ ఏరియాకి వదిలిపెట్టడం అనేది ప్రాసెస్. దీనివల్ల ఏంటంటే భయంకరమైన ఏదైనా డాగ్ కరిస్తే భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి కానీ ఇలా కానీ ఉండదు. సో దీనికి ఇది కొద్దిగా పరిష్కార మార్గం అని చెప్పి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ కమిషనర్ గారి కృషి ఎంతో ఉంది. అదేవిధంగా దీనికి నందం అబద్దయ్య గారు, అట్లాగే ఈ కాజా మండల అధ్యక్షులు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అడిషనల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల పరిష్కార మార్గం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది ఇనాగరేట్ చేయడం జరిగింది. మరి నియోజకవర్గంలో మంగళగిరి కానీ కాజ కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వీధి కుక్కల్ని ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్న సంగతి మనందరికి కూడా తెలుసు. మరి పిల్లలని పెద్దలు అనేది తారతమ్యాలు లేకుండా కుక్కలు మరి మనుషుల మీద దాడి చేయటం, కరవటం, మరి అదేవిధంగా అనేక రకాలుగా భయభ్రాంతుల్ని చేస్తున్న సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ కూడా మన ప్రీతమ యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు వారి దృష్టికి వెళ్ళటం, దీనికి అధికారులతో సంప్రదించి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక సొల్యూషన్ చూడాలి, ప్రజలకి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతంలో మరి కుక్కల నుంచి బారి నుంచి వాళ్ళని రక్షించాలనే భావంతో మరి ఈరోజు ఈ గ్రామంలో మరి ఆ కుక్కల్ని తీసుకొచ్చి వాటికి మరి ఇంజక్షన్ల ద్వారా కొన్ని ర్యాబిను ఇట్లాంటి కొన్ని ఆ కుక్క కరిస్తే అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అవన్నింటి కూడా నివారించేదానికి ఇక్కడికి తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆ కుక్కల్ని మళ్ళీ మరి బయట వదిలిపెడతాం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో వాడివేడి చర్చ. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయ పనులు ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామని వ్యాఖ్య. పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున ప్రకటన. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.